తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని పద్మావతి అనే మహిళ నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరపడి చోరీకి పాల్పడ్డారు. మహిళను తాళతో మంచానికి కట్టేసి బీరువాలో ఉన్న 30 లక్షల రూపాయల విలువైన సుమారు 160 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. కోరుకొండ శివారు కాపారం గ్రామంలో నివాసిస్తున్నటువంటి ముండ్రు పద్మగారి ఇంటిలో గత రాత్రి ఒక 4 దొంగలు ప్రవేశించి ఆమెని బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగతనంగా చేసుకుని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఆమె కొద్దిగా స్పృహ తప్పి పడిపోయి మార్నింగ్ వరకు ఆ విషయాన్ని ఆమె తెలియచేయలేకపోయింది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఆమె తనున్న కండిషన్స్ని గట్టిగా ట్యాకిల్ వేయడం ద్వారా ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీసు వారికి సమాచారం తెలియజేయగా పోలీసుగా 4 బృందాలుగా ఏర్పడి వెంటనే సీన్కి రష్ అయ్యి జరిగినటువంటి అఫెన్స్ గ్రావిటీని బట్టి క్రైమ్ డిఎస్పీ గారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. ఒక 4 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. కేసు నమోదు చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని లీడ్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ మెథడ్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. క్లూస్ టీము అదేవిధంగా పోలీసు జాగిలాలను కూడా రప్పించడం జరిగింది. త్వరితగతిని కేసుని డిటెక్ట్ చేయడానికి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం.